క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన కెరియర్లో ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలకు బలయ్యాడు. డిఆర్ఎస్ లేకపోవడంతో అంపైర్ల నిర్ణయాలు సవాలు చేసే అవకాశం సచిన్కు దక్కలేదు. అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వకపోతే సచిన్ మరిన్ని శతకాలు చేసేవాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. 24 ఏళ్ల క్రికెట్ కెరియర్లో 100 శతకాలు సాధించిన సచిన్కు లైఫ్లో ఒక అంపైర్ మాత్రం విలన్గా మిగిలిపోయాడు. అతను ఎవరో కాదు, వెస్టిండీస్కు చెందిన స్టీవ్ బక్నర్. అతనిచ్చిన 2 నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా 2003లో గబ్బా, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ల్లో స్టీవ్ బక్నర్ ఇచ్చిన నిర్ణయాలను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. భావోద్వేగాలను బాగా కంట్రోల్ చేసుకునే సచిన్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల అవుట్ అయినా నిశ్శబ్దంగానే వెళ్లిపోయేవాడు. ఎప్పుడూ కూడా వాగ్వాదానికి దిగేవాడు కాదు. రూడీ కొయిచెన్, డారిల్ హార్పర్, సైమన్ టాఫెల్ లాంటి అంపైర్లు కూడా సచిన్ విషయంలో చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. కానీ స్టీవ్ బక్నర్ కారణంగా సచిన్ సెంచరీలు చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ వివాదాస్పద నిర్ణయాలపై చాలా తక్కువగా స్పందించే టెండూల్కర్ తాజాగా బక్నర్పై సెటైర్లు వేశాడు. స్టీవ్ బక్నర్ గురించి ఏదైనా చెప్పాలని ఓ అభిమాని అడగగా సచిన్ చిరునవ్వుతో సరదా వ్యాఖ్యలు చేశాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు బాక్సింగ్ గ్లోవ్స్ ఇవ్వాలని, అప్పుడు ఫింగర్ ఎత్తలేరంటూ సచిన్ చేసిన జోక్ నెట్టింట వైరల్ గా మారింది. 2003 బ్రిస్బేన్ టెస్ట్లో ఆసీస్ పేసర్ జాసన్ గెల్లెస్పీ వేసిన బంతి ఎత్తుగా ప్యాడ్లను తాకినా బక్నర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చేశాడు. రీప్లేలో మాత్రం ఆ బంతి స్టంప్స్ కంటే ఎత్తులో పోయినట్లు తేలింది. ఈ నిర్ణయానికి సచిన్ అవాక్కయ్యాడు. ఇదిలా ఉంటే సచిన్ విషయంలో తాను చేసిన తప్పుదాలను ఇంటర్వ్యూలో బక్నర్ అంగీకరించాడు. ఏ అంపైర్ అయినా తప్పుడు నిర్ణయం ఇవ్వాలని అనుకోడని, వాటిని మానవ తప్పిదాలుగానే భావించాలని అన్నాడు.